Good afternoon to everybody. Today's session for third BCom, fifth semester, cost accounting. Exercise on cost sheet preparation. ఈ రోజు క్లాస్లో థర్డ్ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ జనరల్ వాళ్ళకి సంబంధించి ఫిఫ్త్ సెమిస్టర్లో కాస్ట్ అకౌంటింగ్కి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ ఆల్రెడీ మనం ఇంతకు ముందు ఒక ఎక్సర్సైజ్ చూడడం జరిగింది. ఇప్పుడు రెండో ఎక్సర్సైజ్. సో చూడండి స్క్రీన్ మీద మీకు ఫ్రమ్ ది ఫాలోయింగ్ పర్టికులర్స్ prepare a cost sheet showing the cost of material consumed, prime cost, production cost, total cost and profit. ఈ క్రింద ఇచ్చినటువంటి వివరాల సహాయంతో కాస్ట్ షీట్ తయారు చేయండి. అలాగే కాస్ట్ షీట్ తయారు చేసేటప్పుడు వినియోగించినటువంటి ముడి పదార్థాలు, అలాగే ప్రధాన వ్యయము, అలాగే ఉత్పత్తి వ్యయము, అలాగే మొత్తం వ్యయము, అలాగే లాభాన్ని కూడా చూపించండి అని చెప్పేసి అడగడం జరిగింది. ఇంకా మనకి డేటాలో ఏమి ఇచ్చాడు అంటే దానికి సంబంధించి ఇచ్చినటువంటి డేటా ఒకసారి చూసినట్లయితే కింద చూడండి, దాంట్లో ఇంకేం అడుగుతున్నాడంటే బి పాయింట్లను కాలిక్యులేట్ పర్సంటేజ్ ఆఫ్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ టు డైరెక్ట్ వేజెస్. అంటే ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ కి డైరెక్ట్ వేజెస్ కి కూడా పర్సంటేజ్ అడగడం అనేది జరిగింది అనమాట. సో మనకి ఇచ్చినటువంటి సమ్లో స్టాక్ ఆఫ్ మెటీరియల్స్, అలాగే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఫస్ట్ తారీఖు ఉంది అంటే అది ఓపెనింగ్ బ్యాలెన్స్ అని అర్థం. అలాగే పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్, అలాగే డైరెక్ట్ వేజెస్, అలాగే ప్రొడక్షన్ ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్, జనరల్ ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్, అలాగే స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్, అలాగే 31st అని ఇచ్చాడు. అంటే అది ఏంటంటే క్లోజింగ్ బ్యాలెన్స్ అని అర్థం అనమాట. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఇచ్చాడు. సేల్స్ ఫర్ ది ఇయర్ అంటే ప్రస్తుత సంవత్సరానికి సంబంధించి అమ్మకాలు 8,60,000 ఇచ్చాడు. సో మనం ఇప్పుడు దీన్ని ఏ విధంగా తీసుకుంటున్నాము అంటే స్క్రీన్ మీద చూపించినట్లుగా ముందు హెడ్డింగ్ ఏమైనా పెట్టుకోవాలంటే కాస్ట్ షీట్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31/12/2002 డేట్ ఇచ్చాడు కాబట్టి 31/12/2002 నాటి వ్యయ నివేదిక. సో మనం పర్టికులర్స్ వివరములు ఇన్నర్ కాలం అవుటర్ కాలం అంటే రూపీస్ అమౌంట్ అనమాట. ఫస్ట్ ఏం చూపించాలి, ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్ అంటే ముడి పదార్థాల యొక్క ప్రారంభ నిల్వ వేసుకోవాలి. దానికి పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్ ముడి పదార్థాల కొనుగోలు యాడ్ చేసుకుని దాంట్లో నుంచి క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్ ముగింపు ముడి పదార్థాలు తీసేయాలన్నమాట. తీసివేసిన తర్వాత మనకు వచ్చేటటువంటి ఆన్సర్ ఏమవుతుంది అంటే డైరెక్ట్ మెటీరియల్స్ కన్జ్యూమ్డ్ వినియోగించినటువంటి ముడి పదార్థాలు వచ్చింది. ఈ వినియోగించినటువంటి ముడి పదార్థాలకు మనం ఏం కలుపుకోవాలి, డైరెక్ట్ వేజెస్ కలుపుకోవాలి, అంటే ప్రత్యక్ష వేతనాలు కలుపుకోవాలి. కలుపుకుంటే మనకు వచ్చినటువంటి అమౌంట్ ఏమవుతుందంటే ప్రైమ్ కాస్ట్ అంటే ప్రధాన వ్యయము. సో ఎప్పుడైతే ప్రైమ్ కాస్ట్ వచ్చిందో యాడ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అంటే ఫ్యాక్టరీ ఖర్చులు కలుపుకోవాలి. ఫ్యాక్టరీ ఖర్చులు అంటే మనకి ఇచ్చిన సమ్లో ఏమి ఇచ్చాడు, అక్కడ ప్రొడక్షన్ ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్ అన్నాడు. ఇక్కడ ప్రొడక్షన్ ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్ అన్న ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అన్న ఒకటేనమాట. సో 1,42,800 అంటే టోటల్ చేసుకుంటే మీకు ఎంత వచ్చింది 4,57,500. దీనికి వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఓపెనింగ్ కలిపి వర్క్ ఇన్ ప్రోగ్రెస్ క్లోజింగ్ తీసేయాలి. అంటే కొనసాగుతూ ఉన్నటువంటి పని కొనసాగుతూ ఉంది అంటే ఇంకా వస్తువు ఇంకా తయారవ్వలేదు. సో తయారవ్వలేదు కాబట్టి అది ఎక్కడ ఉంటుంది, ఫ్యాక్టరీలో ఉంటుంది. అందువల్ల ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ దగ్గర వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఓపెనింగ్ కలిపి క్లోజింగ్ తీసేయాలి. తీసేస్తే మీకు 67,750 తీసేస్తే 4,50,850 వచ్చింది. దీన్ని ఏమంటారంటే ఫ్యాక్టరీ కాస్ట్ అంటారు. ఫ్యాక్టరీ కాస్ట్ అన్నా వర్క్స్ కాస్ట్ అన్నా ఒకటేనమాట. వీటికి ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ కలుపుకోవాలి. ఆఫీసు మరియు పరిపాలనా ఖర్చులు అంటే మనకి ఇచ్చిన సమ్లో జనరల్ ఓవర్ హెడ్స్ అని ఇచ్చాడు. ఆ జనరల్ ఓవర్ హెడ్స్ 1,12,700 వేసుకున్నారు. సో నెక్స్ట్ మనకి ఏం కలపాలి అంటే ఆ జనరల్ ఓవర్ హెడ్స్ కలిపితే మనకి ఏమొచ్చింది, ఆఫీస్ కాస్ట్ వచ్చింది. ఆఫీస్ కాస్ట్ అన్నా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అన్నా ఒకటేనమాట. అలాగే వాటికి ఏం చేయాలి అంటే సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ అమ్మకపు పంపిణీ ఖర్చులు మనకి సమ్లో ఏమి ఇవ్వలేదు. సో కాబట్టి పైన ఆఫీస్
ఇక్కడ టోటల్ కాస్ట్ వచ్చిందనమాట. సో మనకి ఇక్కడ ఆఫీస్ కాస్ట్ 5,63,350 వచ్చింది. సో దీనికి ఏం చేయాలంటే సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ అమ్మకం పంపిణీ ఖర్చులు ఏమీ లేవు కాబట్టి టోటల్ కాస్ట్ ఎంత వచ్చింది, మళ్ళీ 5,63,550 వచ్చింది అనమాట. సో మనం అక్కడ నెట్ ప్రాఫిట్ వస్తుందో లాస్ వస్తుందో తెలియదు కాబట్టి డేటాలో ఇచ్చినటువంటి సేల్స్ ఉన్నాయి కదా, అమ్మకాలు ఉన్నాయి కదా, అమ్మకాలు 8,60,000 వేసుకుంటే సేల్స్ లో నుంచి టోటల్ కాస్ట్ లెస్ చేస్తే 2,96,450. దీన్ని ఏమంటారు అంటే నెట్ ప్రాఫిట్ అని చెప్తారు అనమాట. సో ఇంకా మన సమ్లో ఏం కట్టమన్నాడు, పర్సంటేజ్ ఆఫ్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ టు డైరెక్ట్ వేజెస్ అన్నాడు. అంటే ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ కి డైరెక్ట్ వేజెస్ కి కూడా శాతంలో చెప్పమన్నాడు. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ బై డైరెక్ట్ వేజెస్ ఇంటూ 100. ఇక్కడ మనకి ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ అన్నా ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అన్నా ఒకటేనమాట. సో కాబట్టి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ సమ్లో మనకి ఇచ్చిన డేటాలో 1,42,800 బై డైరెక్ట్ వేజెస్ సమ్లో మనకి 1,78,500 ఉంది ఇంటూ 100. అప్రాక్సిమేట్లీ మనకి ఎంత వస్తుంది, అది పర్సంటేజ్ లో 80% వస్తుంది అనమాట. సో ఇది ఎక్సర్సైజ్ కి సంబంధించినటువంటి టాపిక్. మరొక ఎక్సర్సైజ్ ఏంటి అంటే చూడండి, మీకు స్క్రీన్ లో కనిపిస్తుంది, ప్రిపేర్ ఏ కాస్ట్ షీట్ షోయింగ్ ద డిఫరెంట్ ఎలిమెంట్స్ ఏ కాస్ట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. ఈ క్రింద ఇచ్చినటువంటి సమాచారం సహాయంతో కాస్ట్ షీట్ కి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి అంశాలను గుర్తించండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. చూడండి అక్కడ స్క్రీన్ లో మనకి ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అని చెప్పి రా మెటీరియల్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఫినిష్డ్ గూడ్స్ ఇచ్చాడు. అలాగే పక్కన ఏమి ఇచ్చాడంటే క్లోజింగ్ బ్యాలెన్సెస్ అని చెప్పేసి రా మెటీరియల్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఫినిష్డ్ గూడ్స్ ఇచ్చాడు. అంటే అర్థం ఏంటి అంటే రా మెటీరియల్ ఏమో ప్రైమ్ కాస్ట్ దగ్గరికి వెళ్ళిపోద్ది, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఏమో ఫ్యాక్టరీ కాస్ట్ దగ్గరికి వెళ్ళిపోతుంది, ఫినిష్డ్ గూడ్స్ ఏమో ఆఫీస్ కాస్ట్ దగ్గరికి వెళ్తుంది. ఓపెనింగ్లు కలుపుకొని క్లోజింగ్లు తీసేయాలన్నమాట. తర్వాత ఇంకేమన్నాడంటే పర్చేజ్ ఆఫ్ మెటీరియల్స్, డైరెక్ట్ వేజెస్, డైరెక్ట్ చార్జెస్, ఇండైరెక్ట్ మెటీరియల్స్. డైరెక్ట్ అన్ని కూడా ప్రైమ్ కాస్ట్, ఇండైరెక్ట్ అన్ని కూడా ఫ్యాక్టరీ కాస్ట్, అలాగే అదర్ ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్. అలాగే ఇంకేమి ఇచ్చాడు, ప్రీపెయిడ్ ఇన్కమ్ ట్యాక్స్ అన్నాడు. ప్రీపెయిడ్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ముందుగా చెల్లించినటువంటి ఆదాయపు పన్ను. దిస్ ఇస్ బిలాంగ్స్ టు ఫైనాన్షియల్ అకౌంటింగ్. సో ఇది ఆర్థిక పరమైనటువంటి ఖాతాకు సంబంధించింది కాబట్టి ఇది కాస్ట్ షీట్ తయారు చేసేటప్పుడు ఒమిట్ చేయాలి, వదిలేయాలి, లెక్కలోకి తీసుకోకూడదు అనమాట. ఇదేంటంటే ప్రీపెయిడ్ ఇన్కమ్ ట్యాక్స్ ని లెక్కలోకి తీసుకోకూడదు. అలాగే శాలరీస్ ఆఫీస్ కు ప్రత్యేకంగా ఇచ్చాడు, తర్వాత గొడౌన్ కి సెపరేట్ గా ఇచ్చాడు. అలాగే అదర్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్, బ్యాడ్ డెట్స్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, సేల్స్ అని ఇచ్చాడు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్యారేజ్ ఇన్ అన్నాడు. క్యారేజ్ ఇన్ అన్నా క్యారేజ్ ఇన్వర్డ్స్ అన్నా ఒకటే. ఇండైరెక్ట్ వేజెస్, రెంట్ అండ్ ట్యాక్సెస్ అని చెప్పేసి ఫ్యాక్టరీకి ఆఫీస్ కి ఇచ్చాడు. డిప్రిషియేషన్ అని చెప్పి ప్లాంట్ అండ్ మెషినరీకి, ఫర్నిచర్ కి ఇచ్చాడు. ప్లాంట్ అండ్ మెషినరీ అంటే ఫ్యాక్టరీలోకి వెళ్తుంది, ఫర్నిచర్ దగ్గరికి వెళ్తే ఆఫీస్ లోకి వెళుతుంది. మేనేజర్ రెమ్యూనరేషన్ 12,000 ఇచ్చాడు. అడ్వర్టైజ్మెంట్, క్యారేజ్ అవుట్ వర్డ్స్ అన్నాడు. క్యారేజ్ అవుట్ వర్డ్స్ అంటే సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ కి సంబంధించింది. కింద డిస్క్రిప్షన్ లో మేనేజర్ రెమ్యూనరేషన్ ఈస్ టు బి అలౌడ్ 4,000 టు ఫ్యాక్టరీ, 2,000 టు ఆఫీస్, 6,000 టు సేల్స్ డిపార్ట్మెంట్. ఆ 12,000లోనూ కూడా 4,000 ఏమో ఫ్యాక్టరీకి, 2,000 ఏమో ఆఫీస్ కి, 6,000 ఏమో అమ్మకాల విభాగానికి వేయమని చెప్పాడు. సో మన స్క్రీన్ మీద చూడండి, కాస్ట్ షీట్ ఫర్ ది పీరియడ్ ఎండెడ్, డేట్ ఏమి ఇవ్వలేదు కాబట్టి సో అండ్ సో డేట్ కి సంబంధించి వ్యయ నివేదిక. ఫస్ట్ మనం ఏం ఎంటర్ చేసుకుంటున్నాం, పర్టికులర్స్, రూపీస్, ఇన్నర్ కాలం, అవుటర్ కాలం. సో ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ మెటీరియల్స్ అంటే ప్రారంభపు సరుకు, అంటే ప్రారంభపు ముడి పదార్థాలు అనమాట. దానికి పర్చేజెస్ కలుపుకున్నాం. అలాగే క్యారేజ్ ఇన్వర్డ్స్, కొనుగోలు రవాణా కలుపుకున్నాం. దాంట్లో నుంచి క్లోజింగ్ స్టాక్ ఆఫ్ మెటీరియల్స్, ముగింపు మెటీరియల్స్ తీసేస్తే మనకి ఏమొచ్చింది, మెటీరియల్స్ కన్జ్యూమ్డ్, వినియోగించిన మెటీరియల్ వచ్చింది. దానికి డైరెక్ట్ వేజెస్, డైరెక్ట్ చార్జెస్ కలిపితే మనకి ఏమొస్తుందంటే ప్రైమ్ కాస్ట్, ప్రధాన వ్యయం 1,65,000 వచ్చింది. నెక్స్ట్ ఏం చేసాము అంటే ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఓవర్ హెడ్స్ చూడండి. అక్కడ ఇండైరెక్ట్ మెటీరియల్స్, అలాగే ఇండైరెక్ట్ వేజెస్, అలాగే ఫ్యాక్టరీ రెంట్ రేట్స్, అలాగే ప్లాంట్ అండ్ మెషినరీ డిప్రిషియేషన్, అలాగే మేనేజర్ రెమ్యూనరేషన్, అదర్ ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ అన్ని కలుపుకుంటే 26,700 వచ్చింది. దీనికి
యాడ్ ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ యాడ్ చేసుకుని వర్క్ ఇన్ ప్రోగ్రెస్ క్లోజింగ్ తీసేస్తే మనకి ఏమొస్తుంది, ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది అనమాట. వీటికి యాడ్ ఆఫీస్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్, ఆఫీసు పరిపాలనా ఖర్చులు, ఆఫీస్ సంబంధించినవి, ఆఫీస్ శాలరీస్, ఆఫీస్ రెంట్ అండ్ రేట్స్, డెప్రిషియేషన్ ఆన్ ఫర్నిచరు, అదర్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్, అలాగే మేనేజర్ రెమ్యూనరేషన్ ఆఫీస్ కి సంబంధించి ఇచ్చినవి కలుపుకుంటే మీకు ఏమొస్తుంది, ఆఫీస్ కాస్ట్. ఆఫీస్ కాస్ట్ అన్నా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అన్నా ఒకటేనమాట. ఇక్కడ ఆఫీస్ దగ్గర ఏంటంటే ఫినిష్డ్ గూడ్స్ ఓపెనింగ్ కలుపుకొని క్లోజింగ్ తీసేయాలి. అప్పుడు మనకి 1,99,200 వస్తుంది. దీన్ని ఏమంటారంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, అమ్మిన వస్తువుల వ్యయము. దీనికి యాడ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ అంటే అమ్మకపు పంపిణీ ఖర్చులు, గొడౌన్ శాలరీస్, బ్యాడ్ డెట్స్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, అడ్వర్టైజ్మెంట్స్, క్యారేజ్ అవుట్వర్డ్స్, ఇన్వర్డ్స్ అంటే ప్రైమ్ కాస్ట్కి వెళ్ళింది, అవుట్వర్డ్స్ అంటే సెల్లింగ్ అనమాట, మేనేజర్ రెమ్యూనరేషన్ వేసుకుంటే ఓవరాల్ గా మనకి టోటల్ కాస్ట్ ఎంత వచ్చింది, 2,12,300 వచ్చింది అనమాట. సో సేల్స్ ఆల్రెడీ మనకి 2,50,000 ఇచ్చాడు. సేల్స్ కి టోటల్ కాస్ట్ కి డిఫరెన్స్ ఏమవుతుంది, నెట్ ప్రాఫిట్ అవుతుంది అనమాట. సో నెట్ ప్రాఫిట్ 37,700 వచ్చింది అనమాట. ఇది ఈ ఎక్సర్సైజ్ అనమాట. మరొక సమ్ ఉంది చూడండి. నెక్స్ట్ సమ్ ఏంటి అంటే ప్రిపేర్ ఏ కాస్ట్ షీట్ షోయింగ్ అంటే వ్యయ నివేదికను తయారు చేయండి, ఈ వీటిని చూపించండి అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. అదేంటి అంటే ఫస్ట్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్ యూజ్డ్, అలాగే ప్రైమ్ కాస్ట్, వర్క్స్ కాస్ట్, అలాగే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, అలాగే పర్సంటేజ్ ఆఫ్ వర్క్స్ ఓవర్ హెడ్స్ టు ప్రొడక్టివ్ వేజెస్, అలాగే పర్సంటేజ్ ఆఫ్ జనరల్ ఓవర్ హెడ్స్ టు వర్క్స్ కాస్ట్ కి అక్కడ మనల్ని అడగడం జరిగింది. చూడండి మనకి ఇక్కడ ఈ డేటాలో ఇంకేం అడిగాడు, దానికి సంబంధించి స్టాక్ ఆఫ్ మెటీరియల్ అంటే జనవరి 1వ తారీఖు మెటీరియల్ ఓపెనింగ్ స్టాక్ ఇచ్చాడు. అలాగే స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ తయారైనటువంటి సరుకు ఓపెనింగ్ ఇచ్చాడు, రా మెటీరియల్ పర్చేజ్ ఇచ్చాడు, అలాగే ప్రొడక్టివ్ వేజెస్, సేల్స్, స్టాక్ ఆఫ్ మెటీరియల్ క్లోజింగ్ ఇచ్చాడు, వర్క్స్ ఓవర్ హెడ్, ఆఫీస్ అండ్ జనరల్ ఎక్స్పెన్సెస్, స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ క్లోజింగ్ ఇచ్చాడు. సో మనం ఏం చేయాలి అంటే కాస్ట్ షీట్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31/12/2004 31/12/2004 నాటి వ్యయ నివేదిక. పర్టికులర్స్ ఇన్నర్ కాలం అవుటర్ కాలం రూపీస్. ఓపెనింగ్ మెటీరియల్ వేసుకున్నారు, దానికి పర్చేజ్ ఆఫ్ మెటీరియల్స్ కొనుగోలు ఎంటర్ చేశారు, దాంట్లోంచి క్లోజింగ్ స్టాక్ ఆఫ్ మెటీరియల్స్ తీసేశారు. తీసేస్తే మీకు ఏమొస్తుంది, మెటీరియల్స్ కన్స్యూమ్డ్ వినియోగించినటువంటి మెటీరియల్స్ వచ్చింది. వీటికి ప్రొడక్టివ్ వేజెస్ యాడ్ చేస్తే, ఉత్పాదక వేతనాలు యాడ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ప్రైమ్ కాస్ట్ అంటే ప్రధాన వ్యయము 4,82,500. వీటికి వర్క్స్ ఓవర్ హెడ్స్ అంటే ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి పరోక్ష వ్యయాలు 43,000 కలిపితే వర్క్స్ కాస్ట్ వచ్చింది. ఈ వర్క్స్ కాస్ట్ కే మరొక పేరు ఏంటంటే ఫ్యాక్టరీ కాస్ట్ అనమాట. వీటికి ఆఫీస్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్, ఆఫీస్ అండ్ జనరల్ ఎక్స్పెన్సెస్ ని కలిపితే మనకేమొస్తుంది అంటే ఆఫీస్ కాస్ట్ వస్తుంది. ఈ ఆఫీస్ కాస్ట్ అన్నా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అన్నా ఒకటేనమాట. సో 5,61,500 వచ్చింది. దీనికి ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ తయారైనటువంటి సరుకులు ఓపెనింగ్ 25,500 కలుపుకొని క్లోజింగ్ తీసేయాలి. తీసేస్తే ఏమొస్తుంది, 5,63,000 కూడా కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అమ్మిన వస్తువుల వ్యయము వచ్చింది. దానికి ఏం చేయాలి అంటే సెల్లింగ్ అండ్ యాడ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ అమ్మకపు పంపిణీ ఖర్చులు సమలో ఏమీ ఇవ్వలేదు. సో పైకి మళ్ళీ మనకి ఏమొస్తుంది 5,63,500. అంటే ఇక్కడ మనకి ఆల్రెడీ అమ్మకాలు సేల్స్ పైన ఏమి ఇచ్చాడు, 6,06,000 ఇచ్చాడు, 6,06,000 ఇచ్చాడు.
అమ్మకాలకి మొత్తం వ్యయానికి డిఫరెన్స్ ఎంత ఉంది? 43,000 ఉంది. ఈ 43,000 కూడా ప్రాఫిట్ అవుతుంది అనమాట, లాభము. ఓకే రైట్. ఇంకా సమ్లో మనం ఏం కట్టమన్నాడంటే పర్సంటేజ్ ఆఫ్ వర్క్స్ ఓవర్ హెడ్స్ టు ప్రొడక్టివ్ వేజెస్. వర్క్స్ ఓవర్ హెడ్స్ అంటే వర్క్స్ ఓవర్ హెడ్స్ బై ప్రొడక్టివ్ వేజెస్. వర్క్స్ ఓవర్ హెడ్స్ ఎన్ని ఉన్నాయి? 43,000 ఉంది. వర్క్స్ ఓవర్ హెడ్స్ అన్నా ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అన్నా ఒకటే. ప్రొడక్టివ్ వేజెస్ ఎన్ని ఉన్నాయి? 1,95,000 ఉంది. మనం దేనైనా పర్సంటేజ్ లో రియలైజ్ చేయాలి కాబట్టి ఇంటూ 100 అంటే 22. అలాగే నెక్స్ట్ ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ జనరల్ ఓవర్ హెడ్ టు ఫ్యాక్టరీ కాస్ట్. మనకి సమ్లో జనరల్ ఓవర్ హెడ్స్ ఎన్ని ఉన్నాయి? 36,000. జనరల్ ఓవర్ హెడ్ బై ఫ్యాక్టరీ కాస్ట్ ఇంటూ 100. 36,000 బై ఫ్యాక్టరీ కాస్ట్ అన్న వర్క్స్ కాస్ట్ అన్న ఒకటి. 5,25,500 ఇంటూ 100 మనకి ఎంత వస్తుంది? 6.85%. సో ఇది మరొక ఎక్సర్సైజ్ అన్నమాట. ఇది టాపిక్ 7 కంప్లీటెడ్. Okay, thank you.